పర్యాటకులను కశ్మీర్లో ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవటం భారత గణతంత్ర విలువలపై నేరుగా జరిగిన దాడి అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పేర్కొంది. పహల్గాంలో పిరికిపంద చర్య వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని ఆరోపించింది. ఇంతటి విషాదకర ఘటన సమయంలో ఐక్యత అవసరం కాగా దీనిలోనూ మత ప్రాతిపదికన విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన సీడబ్ల్యూసీ పహల్గాంలో దాడి వెనుక నిఘా భద్రతా వైఫల్యాలపై సమగ్రంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అప్పుడే మృతుల కుటుంబాలకు కొంత న్యాయం జరుగుతుందని పేర్కొంది. త్వరలో ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో భక్తుల భద్రతపై తక్షణం దృష్టి సారించాలని సూచించింది. ఉగ్రదాడికి నిరసనగా ఈ రాత్రి దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ రేపు జరగాల్సిన సంవిధాన్ బచావో ర్యాలీలను ఈ నెల 27కు వాయిదా వేశామని సమావేశం అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ముష్కరులు ఉద్దేశపూర్వకంగా హిందువుల్ని లక్ష్యంగా చేసుకోవటం వెనుక దేశంలో ఉద్రిక్తతను ఎగదోసే దురుద్దేశం ఉందని తెలిపారు. అటు ఉగ్రదాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ శ్రీనగర్కు వెళ్లనున్నారు.